నటుడు శివాజీ మాట్లాడిన మాటలు దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే డ్రెస్ గురించి మాట్లాడారో అది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఇటు అనసూయ కావచ్చు, అటు సింగర్ చిన్మయి కావచ్చు, ఒక పక్క ఫెమినిజం పేరుతోని ఒక పక్క మాట్లాడుతూనే ఉన్నారు. అంటే బట్టలతోనే రేపు జరుగుతున్నాయి, బట్టలతోనే హరాస్మెంట్ జరుగుతుంది అని అంటే ఇలాంటివి చాలా ఇష్యూస్, అసలు చిన్న పిల్లలు కావచ్చు, బురకల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్ మీద ఇప్పుడు అవన్నీ ఎలా జరిగాయి అని చెప్పేసి కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది. అయితే దీని గురించే మనం కూడా కొంతమంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. శివాజీ ఉన్నారు, నటుడు శివాజీ ఒక మూవీలో అమ్మాయిల బట్టల గురించి మాట్లాడుతూ అమ్మాయిలు బట్టలు పిచ్చి పిచ్చిగా వేసుకోవడం వల్లనే, స్లీవ్లెస్ వేసుకోవడం వల్లనే అఘాయిత్యాలు అవుతున్నాయి. ఒక హీరోయిన్ మీద ఈ మధ్య ఫ్యాన్స్ అందరూ చేతులు వేసేసారనమాట. ఆమె ఆ బట్టలు వేసుకోవడం వల్లనే అలా చేశారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? అది నేను ఏకీభవించట్లేదు. బట్టల విషయం అనేది నేను ఏకీభవించను. బట్టలు వేసుకోవడం వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దగ్గర ఒకలాగా ఉంటుంది. దాన్ని అదే క్రైటీరియా కాదు అఘాయిత్యాలు జరగడానికి. అది మనిషి యొక్క మైండ్లో ఉంటుంది ఆ తత్వం అనేది. ఆ పెరిగిన వాతావరణం కావచ్చు, ఇది కావచ్చు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. అంటే మీరు అడ్వకేట్ కాబట్టి అఘాయిత్యాలు ఎందుకు అవుతున్నాయి అంటారు? అంటే ఈ మైండ్ సెట్ ఉన్న అబ్బాయిలకు మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? మైండ్ సెట్ ఉన్న అబ్బాయిలకి చెప్పే ఆన్సర్ అట్లేం కాదు. అట్లా పెరిగిన వాతావరణం వాళ్ళు అఘాయిత్యాలు అవ్వడానికి అంటే ప్రత్యేకమైన డ్రెస్ అయితే కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. ఇప్పుడు మనము ఇక్కడ ఫుల్గా వేసుకుంటాం, కొన్ని ప్రాంతాలలో పైన ఓపెన్గా కూడా వేసుకుంటాం, కింద క్లోజ్ చేసుకుంటాం. అది ఆ కల్చర్ బట్టి, ఆ ఏరియా ఉన్న కల్చర్ బట్టి ఉంటుంది. అంతేగాని డ్రెస్ ఇట్లా వేసుకున్నారు కాబట్టి, స్లీవ్లెస్ వేసుకున్నారు కాబట్టి, జీన్స్ వేసుకున్నారు కాబట్టి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనేది కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ మైండ్ సెట్ ఇదే మాత్రం ప్రభావితం చేస్తాయి. డ్రెస్ అనేది ఎట్టి పరిస్థితులు కాదు. అది థ్యాంక్ యూ. నటుడు శివాజీ మాట్లాడిన మాటలు ఏవైతే డ్రెస్సింగ్ వల్లనే అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నదానికి మీ సమాధానం ఏంది యాజ్ ఏ రైటర్గా? అంటే శివాజీ మాట్లాడిన మాటలు ఏవి శివాజీ మాటలు మాత్రమే కాదు, పేట్రియార్కీలో ఉంటూ మినీ టౌన్ నుంచి ఉంటున్న మెజారిటీ మంది 95, 96, 97% మంది అబ్బాయిల మైండ్ సెట్ అలానే ఉంది. దాన్ని రూట్స్ నుంచి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో అవి ఏవి ఉపయోగపడతాయనే వరుసకు వస్తే అలాంటి మైండ్ సెట్ నుంచి డైవర్ట్ చేసి సమానత్వాన్ని చెప్పేవి, ఈక్వల్గా ఉండమని, సమానంగా ఉండమని, రేషనల్గా ఉండమని మనల్ని ముందుకు నడిపించేవి పుస్తకాల ద్వారా మనం ముందుకు నడవచ్చు. శివాజీ మాట్లాడింది గురించి చెప్పాలంటే 100% తప్పది. ఆ మాట అతను మాట్లాడటానికి పేట్రియార్కీ రూట్స్ ఉన్న బిహేవియరే కారణం. అంటే దానికి ఆల్రెడీ సారీ చెప్తున్నాను, కానీ ఏంటంటే నేను అన్న మాటలకి సారీ చెప్తున్నాను, కానీ డ్రెస్సింగ్ విషయంలో మాత్రం తగ్గేది లేదు అని అంటున్నారు ఆయన. పురుషాధిక్యత వల్ల వచ్చిన మాటలే 100% అవి. అంటే జనరల్గా అయితే బట్టల వల్ల అయితే అఘాయిత్యాలు జరిగాయి అంటారు. బట్టల వల్ల అఘాయిత్యాలు జరిగేటట్టయితే అది 100% అవాస్తవం. బట్టల వల్ల గుడుల్లో కూడా రేపులు జరుగుతున్నాయి. చీరలు కట్టుకొని గుడికి వెళ్ళిన వాళ్ళ మీద రేపులు జరుగుతున్నాయి. 5-6 ఏళ్ల పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి. రేపులు జరగడానికి వేసుకున్న బట్టల కారణం కాదు, మైండ్ సెట్లే కారణం. అంటే ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ మాట్లాడిన మాటల్లో అంటే అమ్మాయిల డ్రెస్సింగ్ వల్లనే, అంటే అది కొంచెం బాగాలేకపోవడం వల్లనే ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి అఘాయిత్యాలు అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు మీరేం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే సింప్లీ స్పీకింగ్, ఇప్పుడు బేసికలీ ఇట్స్ అబౌట్ ఆపోజిట్ జెండర్ని మనం చెప్తున్నప్పుడు ఆపోజిట్ జెండర్కి మన గురించి చెప్పే అది లేదు అని కాదు, లేదా వాళ్ళకి రైట్ లేదని కాదు. ఇట్స్ జస్ట్ లైక్ ఎవరి చాయిస్ వాళ్ళకి ప్రయారిటైజ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సింప్లీ స్పీకింగ్ అక్కడ ఆ మూమెంట్ తీసుకున్న ఎగ్జాంపుల్స్లో మ్యాక్సిమం యాక్ట్రెసెస్ అనేవాళ్ళు బతికిలేరు, కానీ బతికిన ఒకరిద్దరు ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కానీ ఒక యాక్ట్రెస్ తీసుకుంటే ఐల్ నాట్ టేక్ నేమ్స్, బట్ వన్ ఆఫ్ ది యాక్ట్రెస్ హూస్ రైట్ నౌ డూయింగ్ ఆల్ ది పాన్ ఇండియా మూవీస్, she wears everything. She wears western, she wears classic Bollywood lo chestund. She does everything. She openly says that mostly movies చేసేటప్పుడు nobody comes and they generally don't show us costumes and all. Girlfriend movie lo even I felt surprising. So in the same way, I mean not all the person in the costume department or అన్ని సినిమాల్లో అందరూ లేడీసే లేరు, అంటే జెంట్సే ఉన్నారు. సో ఆ డ్రెస్సెస్ డిజైన్ చేసే వాళ్ళు కూడా జెంట్సే. సో ఎవ్రీబడి. సో ఐ డోంట్ థింక్ దాట్స్ అ వ్యాలిడ్ థింగ్ ఎగ్జాంపుల్ టు సే. అండ్ ది అదర్ ఎగ్జాంపుల్ ఇంకొక యాక్టర్స్ తీసుకున్నారు. ఐ రిమెంబర్ వెరీ ఓల్డ్ ఇంటర్వ్యూ వైల్ ఐ వాజ్ సీయింగ్ దట్ సింప్లీ సేయింగ్, సింపుల్గా చెప్పాలి అంటే చాలా ఇయర్స్ బ్యాక్ తను అంటుంది దట్ అట్ అ పర్టికులర్ ఈవెంట్లో నేను పలానా ఫారిన్ కంట్రీలో చదువుతున్నప్పుడు దెర్ వాజ్ అన్ ఈవెంట్. సో ఆ ఈవెంట్లో నేను స్లిట్ డ్రెస్ వేసుకున్నాను. అక్కడ నాకు అది నార్మల్ అనిపించింది.
అంటే జనాలు అక్కడ డ్రెస్ని డ్రెస్లా చూసే ప్లేస్లో అది నార్మల్గా ఉంది. కానీ ఇక్కడ మన కంట్రీలో డ్రెస్ని కల్చర్ అని అదని అన్నీ పోర్ట్రే చేసి మన కంట్రీలో మన డిఫరెంట్గా చూస్తున్నారు. సో ఐఎమ్ నాట్ దట్ నేను కాన్ఫిడెంట్గా లేను, అందరూ అంత కాన్ఫిడెంట్గా ఉన్న రోజు నేను వేసుకుంటాను అని. ఐ థింక్ సో ఇట్ వాస్ సంథింగ్ ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ. సో దట్స్ ఇట్. సో ఆయన తీసుకునే రెండు ఎగ్జాంపుల్స్లో దోస్ ఆర్ లైక్ డిమాలిష్డ్. ఓకే, అండ్ మిగతా ఇద్దరు బహుశా వాళ్ళు బతుకుంటే వాళ్ళు చెప్పేవాళ్ళేమో లైక్ హౌ డు అని. మోస్ట్ ఆఫ్ ది డ్రెస్సెస్ చాలామంది అంటారు లైక్ లేడీస్ టు డ్రెస్ ఫర్ మెన్, లేడీస్ టు యాక్చువల్లీ లేడీస్ టు డ్రెస్ ఫర్ మెన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఇలా వేసుకొని వెళ్తే ఎలా చూస్తారు, అలా వేసుకొని వెళ్తే ఎలా చూస్తారు, వీ నీడ్ టు కవర్ అవర్ సెల్ఫ్, నీడ్ టు బీ కేర్ఫుల్ అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రెస్ చేసుకుంటాం. కానీ ఇట్స్ నాట్ లైక్ వీ డ్రెస్ ఫర్ దెమ్. ఓకే, మీరు పర్టికులర్లీ మా కోసం ఏం డ్రెస్ చేసుకోరు కదా, ఏదో బాగుండాలి ప్రజెంటబుల్ అని అంతే. సో దాట్స్ ది ఓన్లీ థింగ్. ఐ కమ్ స్ట్రైట్లీ సే లైక్ ఇప్పుడు పలానా ఇన్సిడెంట్లో ఒక అమ్మాయి వెళ్ళింది, చుట్టూ అందరు వచ్చేసారు అది ఇది అంటే ఆ చుట్టూ ఉన్న పర్సన్స్ ది ప్రాబ్లమా లేకపోతే ఆవిడదా? ఆమె ముందే ఇన్ఫార్మ్ చేసి వచ్చింది, ఆమె బాడీ గార్డ్స్తో వచ్చింది, ఆమె పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొచ్చింది. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఇట్స్ ఇన్ఫార్మ్. సో వీటి మధ్య అంత ఆ ఇన్ఫార్మ్ తర్వాత కూడా జనాలు చుట్టుపక్కల చేస్తే అది జనాల ట్రబులా లేకపోతే ఆవిడ ట్రబులా? లేదు ఆ డ్రెస్ వేసుకుంటేనే అంటే సరే, ఇఫ్ ఆవిడదే కాకుండా చాలామంది హీరోయిన్స్ అలా శారీ లాంచ్ ఈవెంట్కి అవన్నిటికి వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకొని వెళ్తారు, అక్కడ కూడా అవుతుంది కదా. సో సమ్వేర్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ డ్రెస్. అండ్ మోస్ట్లీ ఆయన ఏదైతే అన్నారో లైక్ లోపల ఇలా తిట్టుకుంటారు, అది తిట్టుకుంటారు. ధైర్యం ఉన్న వాళ్ళు బయటకు చెప్తారు. ఇఫ్ యు ఆర్ నాట్ దట్ గట్సీ ఎనఫ్ టు సే ఇట్ ఆన్ ద ఫేస్, దెన్ దాట్స్ యువర్ ప్రాబ్లమ్. బికాస్ మీరు రైట్ కాదు అని మీకే అర్థమవుతుంది. రైట్ అయినప్పుడు గట్టిగా ఎవరైనా మాట్లాడాలి కూడా. ఇంకా కొంతమందికి చెప్పినా మార్చలేము అన్నప్పుడు యాజ్ టైమ్ మూవ్స్ ఏదో ఒక మూమెంట్ ఏదో ఒక పర్సన్ వాళ్ళకి ఆన్సర్ ఇస్తారు. దట్స్ ఇట్. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, ఒక మూవీ ప్రమోషన్లో నటుడు శివాజీ గారు ఒక ఇష్యూ గురించి మాట్లాడారు, అంటే అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి. దానివల్లనే ఇప్పుడు అఘాయిత్యాలు పెరుగుతున్నాయి అని అంటున్నారు. మొన్న హీరోయిన్కి అలా అవ్వడానికి కారణం కూడా అదే అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే ఆయనతో ఏకీభవిస్తున్నారు. అదొక నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్స్ స్త్రీల బట్టల విషయాలకు వచ్చేసరికి. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలు లేదా అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు ఒక పితృస్వామికమైనటువంటి స్వభావంతో ఉంటాయి. సో వీళ్ళు ప్రతి సందర్భంలో స్త్రీని జడ్జ్ చేస్తుంటారు. ఈ దేశంలో కొన్ని లక్షల అత్యాచార ఘటనలు సంవత్సరాలు జరుగుతుంటాయి. దాంట్లో ముసలి వాళ్ళ దాకా పసిపిల్లల నుండి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ ముసలి వాళ్ళు ఏ బట్టలు వేసుకొని రెచ్చగొడుతున్నారు? రోడ్ల మీద ఉండే భిక్షగత్తలు ఏ బట్టలు వేసుకొని రెచ్చగొడుతున్నారు? పసిపిల్లలు ఏ బట్టలు వేసుకొని రెచ్చగొడుతున్నారు? 3-4 ఏళ్ళ పిల్లల నుండి 7-8 ఏళ్ళ పిల్లల దాకా కూడా మన దగ్గర అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అట్లా జరిగిన ఘటనలు ఉన్నాయి కదా. ఏం రెచ్చగొడుతున్నారని జరుగుతున్నాయి. సో ఈ బట్టల మీద మాట్లాడడం అనేది ఒక నాన్ సెన్స్ వ్యవహారం. అది తెలివి తక్కువతనం, ఈ సమాజం ఎదగకపోవడం. సో ఇటువంటి బుక్ ఫేర్లు ఏం చేస్తాయంటే పుస్తకాలను చదవమని చెప్తాయి, చదివితే జ్ఞానం వస్తుంది. అంటే ఒక బాధ్యత గల పౌరుడిలాగా బాధ్యతతో చెప్పాను అని చెప్పేసి అంటున్నారు. సారీ కూడా చెప్పారు. అంటే కొన్ని వర్డ్స్ యూజ్ చేయొద్దు, ఆ వర్డ్స్ యూజ్ చేశాను అని చెప్పేసి అంటున్నారు. సమస్య పదం గురించి కాదు, సమస్య ఆలోచన గురించి. ఆమె బట్టల మీద నువ్వు మాట్లాడాలని అనుకోవడమే నీ పనికిమాలినతనం, నీ తెలివి తక్కువతనం, నీకు అర్థం లేనితనం, నీ మొగ బుద్ధికి ఒక దాని నుండి వచ్చినటువంటి ఆలోచన అది. సో నువ్వు ఏం పదాలు వాడుతున్నావు అనేది సమస్య కాదు. నువ్వు ఆ పదం తీసేసినా కూడా నువ్వు చెప్పిన ఉద్దేశం అదే అయినప్పుడు నువ్వు ఏ పదాలు వాడితేంది? నువ్వు పాలిష్డ్ భాష వాడితేంది, ఇంగ్లీష్లో చెప్తేంది, ఉర్దూలో చెప్తేంది? నీ ఇంటెన్షన్ అదే కదా. నీ ఇంటెన్షను ఆ మనిషి వేసుకునే బట్టలను రిజెక్ట్ చేయడం. సో దేశంలో చాలా అత్యాచార ఘటనలు జరుగుతున్నప్పుడు ఈ బట్టలు అనేది ప్రాతిపదిక కాదు అనేది చాలా ప్రూవ్ అయింది. సో ఇంకా నువ్వు దాని చుట్టూతో మాట్లాడడం అంటే నువ్వు ఒక మనిషిగా ఎదగలేదని అర్థం. సో ఒక మనిషిని ఆ అమ్మాయి ఆమెను అట్లే చూడు, ఆమెను మనిషిలానే చూస్తే ఈ పంచాదంత ఉండదు. సో నీకు ఆ బేసిక్ కామన్ సెన్స్ లేకుండా ఇవన్నీ మాట్లాడుతూ దానికి రిలీజన్ అంటగట్టి, దానికి ప్రాంతం అంటగట్టి, దానికి కులాలు అంటగట్టి, ఇది ఒక నాన్ సెన్స్ వ్యవహారం. ఇటీవల కాలంలో సమాజం నిజానికి పెరగాలి, కానీ ఇది ఒక గత 10 ఏళ్ల కాలంగా ఈ సమాజం ఇంకో 100 ఏళ్ళు వెనక్కిపోతుంది. ఇప్పటికీ చలం ఇప్పుడు 100 ఏళ్ళ కింద రాసిన పుస్తకాలు ఇవాళకి రెలవెన్స్ అవుతున్నాయంటే 100 ఏళ్ళుగా ఈ సమాజం ఎదగలేదని అర్థం. ఒక అమ్మాయి డ్రెస్సింగ్ని బట్టే ఒక అబ్బాయి మన మీద అఘాయిత్యం చెయ్యాలా వద్దన్న ఆలోచనకు వస్తారా అంటే లుక్స్ లైక్ ఇట్ వస్తున్నట్టున్నారు. బట్ దట్ షుడ్ నాట్ బి ద కేస్ కదా. బికాజ్ ఇమ్మెటీరియల్ మనం చూస్తున్నాము, ఏజ్ గ్రూప్ మ్యాటర్ కాదు, వాట్ దే ఆర్ వేరింగ్ మ్యాటర్ కాదు. చిన్న పిల్లలు
నెలల మంత్స్ బేబీస్ నుంచి ఓల్డెస్ట్ విమెన్ వరకు కూడా రేప్ విక్టిమ్స్ ఉంటున్నారు. సో ఏజ్, వస్త్రధారణ అనేది మాత్రం అసలు అదే కాన్సెప్ట్ దట్ వీఆర్ ఇన్వైటింగ్ అ రేప్ అని కానీ లేకపోతే కామెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నామని కానీ అనడం మాత్రం ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ ఫేర్. అండ్ ద లాంగ్వేజ్ హీ యూజ్డ్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఐ నో అతను అపాలజైజ్ చేశారు, బట్ ఇట్ లుక్స్ లైక్ ఆ పదాలు వాడటం మాత్రం రాంగ్ అంటున్నారు కానీ హీ స్టిల్ థింక్స్ దట్ he says I still stick with my statement అంటున్నారు. సో దట్స్ నాట్ ఫేర్. వీ షుడ్ ఎడ్యుకేట్ ఆల్ జెండర్స్ అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ పిల్లలకి కూడా, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే it's all about a human being and how we respect them. Just because somebody is wearing ఏదో వేసుకున్నారు కాబట్టి అది ఇన్వైటింగ్ ఉందనో ఇంకోటో మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ దట్ షోస్ హౌ అంటే ఉమెన్ని ప్రకృతితో పోలుస్తూ ఆయన చెప్పింది ఏంటంటే ప్రకృతిని చూస్తే మనం ఎంత ఆహ్లాదకరంగా ఉంటామో, ఎంత అందంగా ఉంది అని అంటామో, అమ్మాయి కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఒక్కోలా ఉంటారు. ఇప్పుడు ఆయనని హీరోయిన్లని తీసుకొని మాట్లాడారు, కానీ ఆ రోజు జరిగిన సినారియో వేరు. దీని గురించి మీరేమంటారు? ఏ సినారియో అయినా అయి ఉండొచ్చండి, బట్ ప్రకృతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాకింగ్ హిస్ ఓన్ వర్డ్స్, ప్రకృతిలాగా అందంగా ఉండాలి అంటున్నారు. బట్ అగైన్ ప్రకృతిలో ఇఫ్ యూ లుక్ అట్ అదర్ బీయింగ్స్, అదర్ లివింగ్ బీయింగ్స్, నో బడీ వేర్స్ ఎనీ క్లోత్స్. వీఆర్ కండిషన్ టు బిలీవ్ ఇన్ సర్టన్ వే, అంతే తప్ప ఇట్స్ నాట్ ట్రూ. అండ్ coming from a film industry, acting in the film industry and acting with heroines who wear certain clothes, and still if he thinks that way, that's absolutely wrong. Nenaithe I am totally against the concept that clothes that women wear encourage men to. రీసెంట్గా శివాజీ గారు మాట్లాడారు, అంటే అమ్మాయిల డ్రెస్సింగ్ వల్లనే ఇప్పుడు రేట్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ మనం ఈ మధ్య చూస్తే అలాంటి సినారియో లేదు. కానీ నిధిని జస్టిఫై చేసుకుంటూ ఆయన జస్టిఫై చేసుకుంటూ నిధికి అలా జరగడానికి కారణం ఆమె డ్రెస్సింగ్ వల్లనే అని చెప్పేసి అంటున్నారు. సౌందర్య మహానటి వాళ్ళకి అలాంటివి జరగలేదు అని చెప్పేసి కూడా అన్నారు. ఇప్పుడు సాయి పల్లవికి అండ్ రష్మిక మందనకి అలాంటి ఇష్యూస్ జరగట్లేదు, ఓన్లీ శ్రీనిధి అగర్వాల్కి జరగడానికి కారణం ఆమె డ్రెస్సింగ్ వల్ల అని చెప్పేసి అంటున్నారు. ఈ డ్రెస్సింగ్ ఇష్యూ గురించి, అంటే అమ్మాయి డ్రెస్సింగ్ ఇలా ఉంటేనే ఇలా చూస్తారు అని మీరేమైనా అనుకుంటున్నారా? మీరు ఏకీభవిస్తున్నారా శివాజీ గారితో? I don't at all accept, first of all, and you can't expect an actress who has went to a song launch ki vellina oka actress nunchi, you can't expect her to go in certain way. She is not going to temple, she is there to promote her song. And whatever he said is, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే బేసికలీ men won't change. They are saying that we are like this. మేము మా మైండ్ సెట్ మార్చుకోము. Whenever we see women, we only think that. So basically you have to be very careful. That's what he said. And coming to dress, you can't ఆయన చెప్పిన ప్రకారం ఓన్లీ డ్రెస్ వల్లే అసాల్ట్ జరుగుతుంది అంటే చిన్న పిల్లల మీద దిస్ ఇస్ వెరీ ఎవ్రీ వన్ విల్ సే దిస్, బట్ వీ హ్యావ్ టు సే దిస్, బట్ చిన్న పిల్లల మీద ఎందుకు జరుగుతున్నాయి? యూ కాంట్ ఎక్స్పెక్ట్ మెన్ టు రియాక్ట్ ఇన్ అ సర్టన్ వే అన్నప్పుడు వై ఆర్ యూ గోయింగ్ ఫర్ స్మాల్ చిల్డ్రన్? దట్ మీన్స్ బేసికలీ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్ ఫస్ట్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లుక్. ఇఫ్ యూ ఆర్ సేయింగ్ దట్ ఉమెన్ ఈజ్ ప్రకృతి, వై కాంట్ యూ లుక్ ఎట్ హర్ like, okay, she is Prakriti, why are you looking at it this way? And also we have to talk about the incident that happened with Nidhi, right? How come mob lynching, you can't అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెన్ని నువ్వు అదే స్టేజ్ మీద యూ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ స్టేజ్ టు సే సంథింగ్ టు అ గ్రూప్ ఆఫ్ మెన్, వై కాంట్ యూ కండెమ్ దెమ్? Why are you actually targeting only that women? That's very wrong, that whatever you have said, you have taken back your words, but it's very hurtful. మీరు చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు శివాజీ గారు ఒక మాట అన్నారు, బట్టలు ప్రకృతి అంటే అమ్మాయి, అమ్మాయి అంటే ప్రకృతి, కాబట్టి బట్టలు సరిగ్గా వేసుకుంటే ఏ మగాడు మీద పడడు, మీద చేతులు వేయడు అని చెప్పేసి అన్నారు. అంటే ఈ బట్టల గురించి మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ఏంటి అని అంటే బట్టలు నిండుగా వేసుకుంటేనే నిజమైనటువంటి అమ్మాయి అనేటటువంటిది శివాజీ గారు అన్నారు. కాకపోతే వేషధారణకి తర్వాత మనిషి యొక్క వ్యక్తిత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. ప్రస్తుత సమాజంలో అలా కొనసాగుతున్నప్పటికీ నా ఉద్దేశం ఏంటంటే శివాజీ గారిది 100% కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు అలాంటి బట్టలు చూసి కొంచెం టెంప్ట్ అయ్యి ఇలా అవుతారనేది కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అయినప్పటికీ 100% ఆయన దాంతో నేను ఏకీభవించను. ఎందుకంటే బట్టలకు వ్యక్తిత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు.
ఉండదు అనేటటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ విషయంలో అంటే బట్టలు ముందర ఎలాంటి వేసుకున్నా సరే ఇప్పుడు మన దగ్గర చిన్న పిల్లల మీద అగైత్యాలు జరుగుతున్నాయి, ముసలి వాళ్ళ మీద అగైత్యాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మెంటాలిటీ అమ్మాయిది చేంజ్ అవ్వాలా, అబ్బాయిది చేంజ్ అవ్వాలా? ముఖ్యంగా ఇక్కడ చేంజ్ అయ్యేది అబ్బాయిలదే చేంజ్ కావాలి. ఎందుకనంటే ఇప్పుడు చిన్న పిల్లల పైన అత్యాచారం జరుగుతుందంటే చిన్న పిల్లల లోపల మనకు అంత అంటే మామూలుగా చిన్న పిల్లని చూసినప్పుడు పెద్దవాళ్ళని చూసినటువంటి ఫీలింగ్ కలగదు అసలు. అలాంటివి చేస్తున్నారంటే మగవాళ్ళదే చేంజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత పెద్దవాళ్ళ పైన జరుగుతున్న అఘాయిత్యాలకి కొన్నిసార్లు మనం ఈ బట్టల వేషధారణ గురించి చెప్పొచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లల పైన కూడా జరుగుతున్నాయి కాబట్టి బట్టలకు దానికి సంబంధం లేదనేటటువంటిది నా ఉద్దేశం. సుజాత గారు మీరు చెప్పండి, మీరు రైటర్ కాబట్టి మీకు ఇంకా అవేర్నెస్ ఉండి ఉంటుంది. శివాజీ గారు అన్న మాటల్లో అంటే మీరు ఎంతవరకు చూసున్నారు, మీకు ఎంతవరకు అర్థమైంది అండ్ మీరు ఏకీభవిస్తున్నారు ఆయనతో? లేదండి, ఎందుకంటే అత్యాచారాలు జరుగుతున్నాయి సమాజంలో అంటూ ఉంటారు, డ్రెస్సులను బట్టే అన్నారు. తప్పది, ఎందుకంటే చిన్న పిల్లలు పుట్టిన చిన్న పాపల నుంచి వృద్ధుల దాకా ఉంటున్నాయి అట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. డ్రెస్సులను బట్టే కాదు, మనుషుల యొక్క ప్రవర్తన వాళ్ళ పెంపకం వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ చిన్న డ్రెస్సు వాళ్ళని ఏమో చేసిందని అట్లాంటిది ఏం కాదు. అది మనం దాన్ని కొట్టేయాల్సిందే. ఎవరి డ్రెస్సులు వాళ్ళ ఇష్టం. అంటే వీళ్ళు కూడా పూర్తిగా అట్లా ఏం ఉండరు. డ్రెస్సులను బట్టే ఇట్లా జరుగుతున్నాయి అంటేనైతే మేము ఏకీభవించామండి. చిన్న పాప 9 నెలల పాపను కూడా అసలు బతకనిచ్చే రోజులు కానీ సమాజం అనేది ఇక్కడ ఉంది. వృద్ధులను, తర్వాత పిచ్చి వాళ్ళను, తర్వాత ఎలాంటి వాళ్ళ పట్ల అయినా కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి ఓన్లీ వీళ్ళే కారణము. వీళ్ళ డ్రెస్ కాదు, డ్రెస్ విధానమే అనడం చాలా తప్పు. వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి మలినాలు, వాళ్ళ యొక్క ప్రవర్తన అదే తప్ప వాళ్ళ కంట్రోలింగ్ లేకపోవడం తప్ప వీళ్ళనే అనడం, వీళ్ళనే బాధితులుగా చేయడం, వీళ్ళ వల్లనే మేము ఇట్లయినా వాళ్ళ కంట్రోలింగ్ వాళ్ళల్లో ఉండాలి కదా. పిల్లల్ని ఎందుకు అట్లా అవుతున్నాయి? చిన్న పిల్లలు కూడా రక్షణ లేని మన సమాజం లోపల అది కరెక్ట్ కాదు అట్లా ఆరోపణ. బట్టలు మంచిగా వేసుకోకపోవడం వల్లనే నిధి అగర్వాల్ మీద చెయ్యేశారు ఆమె ఫ్యాన్స్ అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరేమంటారు? బట్టలు వేసుకోకపోవడం వల్ల చేయలేయడం కరెక్ట్ కాదు కదా. బట్టలతోనని కాదు, నీ వ్యక్తిత్వం ఏంది, నీ ప్రవర్తన ఏంది, నీ యొక్క నువ్వు ఎట్లా ఉండాలి. బట్టలతోనే బట్టలు లేకుండా పాడు చేయడము, బట్టలు ఉంటాయి అని కాదు కదా. నువ్వు బట్టలకు భయపడి ఆగడం కాదు, నీ లోపల నీ వ్యక్తిత్వం నీకు ఉండాలి కదా. తప్పది. బట్టలు వేయడం వల్ల కానే కాదు, సమాజం మొత్తం మీద కూడా అబ్బాయిలను పెంచే విధానం మారాలి, ఆ అబ్బాయిల్లో కూడా విధానం మారాలి. ఓకే సుజాత గారు, థ్యాంక్ యూ. చిత్రబాను గారు మీరు చెప్పండి. యాక్చువల్గా ఈ మధ్య శివాజీ గారు ఓ మాట అన్నారు, అంటే అమ్మాయిల డ్రెస్ వల్లనే ఆ రోజు చెయ్యిలేశారు, హీరోయిన్ అలా వేసుకుంది, ఇంకా చాలా మంది హీరోయిన్లు ఉన్నారు వాళ్ళ మీద ఎప్పుడు చెయ్యిలు వేయలేదే అని చెప్పేసి అన్నారు. దీనికి యాజ్ అ ఉమెన్గా అంటే డ్రెస్సింగ్ వల్లనే అబ్బాయిలని టెంప్ట్ చేసినట్టు అవుతుందా? దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. నేను అస్సలు ఏకీభవించాను దీంతో. డ్రెస్సింగ్ తోటి ఏం సంబంధం లేదు. ముఖ్యంగా ఆ మాబ్ మెంటాలిటీని క్వశ్చన్ చేయాల్సింది పోయి దానికి వేరు ఎక్స్ప్లెనేషన్స్ పట్టుకొస్తున్నారు. అసలు ఎవరన్నా బయటకు వచ్చినప్పుడు వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ ఒంటి మీద చేయి కానీ ఎవరన్నా ఎందుకు వేస్తున్నారు? అసలు ఆ కల్చర్ని మనం ఎట్లా సహిస్తున్నాము, ఎలా ఎంకరేజ్ చేస్తున్నాం? ఇది మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచిన విధానం, వాళ్ళకి మనం ఇస్తున్న కల్చర్, వీటన్నిటిలో దీని ఆన్సర్స్ ఉన్నాయి. సో మనది కాంది, మనకి హక్కు లేనిది, దాని మీద మనకి ఏమాత్రం అధికారం లేదనే విషయం మనుషులకు తెలియాలి. అది తెలియకపోగా దాన్ని అది మన హక్కు, ఇలా ఉండడం మన కల్చర్, ఇట్లాంటి మాటలు మాట్లాడడం, అది కూడా సెలబ్రిటీస్ మాట్లాడడం చాలా బాధాకరం. మధ్య శివాజీ గారు ఓ మాట అనేసారు, తర్వాత జస్టిఫికేషన్ చేసుకున్నారు, అంటే సారీ కూడా చెప్పారు. కానీ మీరేమనుకుంటున్నారు? ఆ బట్టల వల్లనే అబ్బాయిలు ట్రిగర్ అవుతున్నారా చెయ్యిలు వేయడానికి కానీ అఘాయిత్యాలు చేయడానికి కానీ? నన్ను అడిగితే లేదు అని అంటానండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే విక్టిమ్ బ్లేమింగ్ జరుగుతుంది ఇక్కడ. ఎవరైతే విక్టిమైజ్ అవుతున్నారో వాళ్ళని బాధ పెట్టడానికి ఇంకా బ్లేమ్ చేస్తున్నారే తప్ప అతను మాటలు నాకైతే ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయాలని అనిపించట్లేదు. ఎందుకంటే చిన్నపిల్లల మీద జరిగే ఎంతోమంది రేప్ విక్టిమ్స్ ఉన్నారు కదా. బుర్కా వేసుకున్న వాళ్ళు రేప్ విక్టిమ్స్ ఉన్నారు. అబౌవ్ 50 years ముసలావిడ పైన జరిగింది. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? సో ఇట్లాంటి జరిగినప్పుడు సమాజానికి వాళ్ళు ఏం చెప్పాలి అంటే అట్లీస్ట్ వాళ్ళు కన్సర్నింగ్గా ఫీల్ అయ్యి, అమ్మ బాబాయ్ మగవాళ్ళు అంటే ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి, ఇట్లాంటి ఎదవలు ఉన్నారు సమాజంలో,
కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి, ఇట్లాంటి ఎదవల కళ్ళల్లో పడకుండా ఉండడానికి అయినా జాగ్రత్తలు తీసుకునే విధంగా చెప్పుంటే బాగుండేది. కానీ అలా కాకుండా వాళ్ళ గురించి అడుగుతుంటే, సరే ఇట్లా నిధి అగర్వాల్ వెళ్ళింది, తను మీద పడిపోయారంటే మీద పడిపోయిన వాళ్ళకి సంస్కారం లేదని ఒక్క మాట కూడా ఆయన అనలేదు. అనకుండా డ్రెస్సింగ్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. సో అది అసలు సమంజసం కాదండి, నాకు నచ్చలేదు. అంటే మీరేమనుకుంటున్నారు, ఒక అబ్బాయి ట్రిగర్ అవ్వడానికి ఖచ్చితంగా అమ్మాయి డ్రెస్సే కారణం అని అంటారా? నో నో, ఎందుకంటే ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కానీ రేప్స్ అనేవి జరుగుతున్నాయి కదండి. చీర కట్టుకొని వెళ్ళిన వాళ్ళకి రేప్స్ జరగలేదంటారా కదా? సో డ్రెస్సింగ్ ఆయన చెప్తుంది ముఖ్యంగా చీర కట్టుబాటు, చీర కట్టుకోవాలి, సంస్కృతిని కాపాడాలి. ఆయన మళ్ళీ సారీ చెప్పినప్పుడు కూడా తను ఏమంటున్నారంటే, నేను కన్సర్నింగ్గా చెప్పాను, యాక్చువల్లీ మా హీరోయిన్స్ ఆత్మహత్యలు చేసుకుంటారేమో అన్న ఫీల్తో, అమ్మాయిలకి ఏమన్నా అయిపోద్దేమన్నా ఇది అలా ఆయన చెప్పినప్పుడు అలా అనిపించలేదు. సారీ చెప్తున్నప్పుడు ఇవి చెప్తున్నారు, కానీ ఆయన యాక్చువల్గా స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు అయితే ఆ ఉద్దేశంతో చెప్పినట్టు అసలు అనిపించలేదు. విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నట్టే 100% ఆ మాటల్లో తెలిసిపోతుంది ఎవరికైనా కానీ. అంటే ఇప్పుడు ఎవరి ఆలోచన మారాలంటారు? అమ్మాయి డ్రెస్ మార్చుకోవాలి అని చెప్పేసి ఆమె ఆలోచన మారాలా, లేకపోతే అబ్బాయి ఆ దృష్టితో చూడొద్దు అని చెప్పేసి అతని ఆలోచన మారాలా? ఆబ్వియస్లీ అబ్బాయిల ధోరణి మారాలి ఈ విషయంలో. అమ్మాయిల్ని ఏంటండి ఇప్పుడు చాలామంది చెప్తూ వస్తున్నారు కదా, నూడ్గా వెళ్ళినా కానీ అమ్మాయి కన్సెంట్ లేనిది నువ్వు ఎలా వెళ్ళి మీద పడిపోతావు? వెళ్ళాం కదా, నీకు కన్సెంట్ ఉండాలి, తప్పలేదు. కానీ కన్సెంట్ లేకుండా ఏదోలా బిహేవ్ చేస్తామంటే కుదరదు కదా, అది చాలా తప్పు. శివాజీ గారు మాట్లాడిన మాటల్లో కొంచెం అంటే అందులో తప్పు అంటున్నారు, చాలామంది అది కరెక్టే అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంది? యాజ్ ఎ రైటర్గా మీరు చాలామందిని చూసుంటారు, అండ్ హైదరాబాద్లో అమ్మాయిల్ని ఇలాగే చూస్తారు, ఈ డ్రెస్ వల్ల ఇలా చూస్తారు అని చెప్పేసి మీరు అంటే మీ అవగాహన ఎంత? ఐ బేసికల్లీ బిలీవ్ వన్ వర్డ్ అండి, యద్భావం తద్భవతి. సో నువ్వు ఏదైతే అనుకుంటావో అవతల దృష్టికోణాన్ని బట్టి మన పర్సనాలిటీని జడ్జ్ చేయలేం. సో అవతల వాళ్ళు ఎలా ఉన్నా మనం స్వీకరించగలిగే భావన ఏదైతే ఉంటుందో అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనాలిటీ. సో ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి దృష్టికోణం వాళ్ళకు ఉంటాయి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ సమాజంలో అందరూ కలిసి బతుకుతున్నప్పుడు ఈచ్ ఇండివిజువల్ పర్సనాలిటీకి ఉన్న వాళ్ళ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ యూ షుడ్, అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి దానికి, యూ షుడ్ రెస్పెక్ట్ ఇట్. డ్రెస్సింగ్ వల్లనే ట్రిగ్గర్ అవుతున్నారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే డ్రెస్, మీరు వేసుకున్న డ్రెస్ను బట్టే మనిషి అంటే అబ్బాయి ముఖ్యంగా అట్లా చూస్తారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? బేసికలీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన నాలెడ్జ్ని బేస్ చేసుకొని. సో మనం నేర్చుకున్న చదువు, మన తెలివితేటలు అవన్నీ ఒక స్థాయిలో ఉపయోగపడలేని రోజు డ్రెస్సింగ్ సెన్స్ని బేస్ చేసుకునే మన పర్సనాలిటీ అలా బిహేవ్ చేస్తుందంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ పర్టికులర్ కేస్ యాక్చువల్లీ. శివాజీ గారు డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడారు. అంటే హీరోయిన్లు అలా వేసుకోవడం వల్లనే అలా అయ్యింది అని చెప్పేసి కూడా అన్నారు. అండ్ పాత హీరోయిన్ల మీద అలా అటాక్ అవ్వలేదు, అలా చేయలు వేయలేదు అని చెప్పేసి అన్నారు. దీనికి మీరు ఏకీభవిస్తున్నారు? అది డిపెండ్స్ అపాన్ కల్చర్ అండ్ ఇప్పుడు సొసైటీ అలా ఉంది. ఇప్పుడు అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటేనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూడగలుగుతున్నారు అండ్ పోస్ట్ లైక్ చేయగలుగుతున్నారు. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది అనిపించింది నాకు. శివాజీ గారు అలా మాట్లాడి ఉండకూడదు, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది.